చూడండి ఇక్కడ స్టార్టింగ్ అండి. ఇది మొక్క చూసారు కదా మీరు. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతే అతనిదైతే నేను వాడిపోతుందని చెప్పి నేనైతే తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నానండి. ఇది ఒక టేబుల్ అండి. చూసారు కదా వ్యాజ్ లైన్, ఏదో బైబిల్ వేరే వాళ్ళదండి, వదిలేస్తే నేనైతే పెట్టుకున్నాను. ఇది స్టాండ్ అండి. స్టాండ్ నేను ఇక్కడే మొన్న ఈ మధ్యనే కొన్నానండి. ఇది నాకు వీడియోలు చేసుకోవడం చేత్తో పట్టుకొని వీడియోలు చేస్తుంటే చెయ్య నొప్పి వచ్చేస్తుందని చెప్పి ఇదైతే కొన్నాను. మన ఇండియా డబ్బులు 3000 ఎంతో పడిందండి. చూసారు కదా ఇవన్నీ పాడేసినాయండి. కోవిటోలు పాడేస్తారు కదండి, కోవిటోలు పాతి పాడేస్తారండి. అలాంటివి తెచ్చుకొని ఇలాగ క్లినిక్స్లు గట్ట ఇవన్నీ అవేనండి. మొత్తం నేను వాడి అన్నీ కూడా కువైటోలు తీసేసినాయండి. ఇవన్నీ కూడా దీంతో సహా ప్రతిదీ కూడా కువైటోలు కొత్త కొనుక్కొని పాతి అన్ని తీసేస్తూ ఉంటారండి. తీసేసి తీసుకుంటే తీసుకోండి లేకపోతే పాడేయండి అంటారు. అలాగా తీసుకొచ్చినాయనండి. ఈ మంచం కూడా అదేనండి. చూసారు కదా నూనె, ఆ నూనె అయితే మేము వాడతాము. ఇక్కడ మొక్కజొన్న పొత్తుల నూనె అండి. చూడండి మొక్కజొన్న పొత్తుల నూనె. ఇదేమో చూసారు కదా సర్ప్ అండి. సర్ప్ ఇలా కొనుక్కొని ఇలా ఉంచుకోవాలి. మనకి చిన్న చిన్న ప్యాకెట్లు రావండి మన ఇంటికల్లాగా, ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కోవిడ్ ఇంట్లోంచి తెచ్చుకున్న పాడేసినాయండి. ఇవన్నీ కూడా ఇక్కడ కొనుక్కున్నదంటూ ఏమీ లేదండి. ఒక్క స్పూను కూడా నేనైతే డబ్బులు ఎట్టి ఎప్పుడు కూడా కొనలేదండి. తినే వస్తువులు అయ్యే కొనుక్కుంటాం కానీ బట్టలు కూడా నేను ఎప్పుడు ఇక్కడ కొనండి, ఇంటికాడ నుంచే రప్పించుకుంటాను. చాలా మంది ఇక్కడ బట్టలకు బోల్ డబ్బులు అయితే తగలేస్తూ ఉంటారు. దాని గురించి చెప్తున్నానండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మేము వచ్చినప్పుడు ఈ రూమ్లో అయితే ఇలా ఉందండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇదిని ఈ రెండు ఉన్నాయండి. మా అయ్యానండి. ఇది వేరే వాళ్ళని మా ఫ్రెండ్ వెళ్ళిపోయిందని చెప్పాను కదండి, వాళ్ళది. ఈ ఉన్న ప్లేస్లోనే నేనైతే ఇలాగా పెట్టుకున్నానండి పూజ చేసుకోవడానికి. శుక్రవారం మాట ఇలా పూజ చేసుకుంటాను. ఇదే ప్లేస్లో ఇక్కడే మిక్సీ అండి, ఇక్కడే తినే వస్తువులండి, అన్నం కూర అవినండి. ఇక్కడే ప్లగ్లు చూసారు కదా. ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా బెడ్ లైట్ అయినా మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. ప్రతిదీ కూడా చూస్తున్నారు కదా. ఇంకా పెట్టుకోవడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదండి. చూడండి ఇదే ఒకటే తావుల మీద అన్ని మొత్తం, అది నాన్ వెజే కావచ్చు వెజిటేబులే కావచ్చు. మన ఇంటికాడైతే ఇలా చేసుకోం కదండి. ఇంటికాడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. కాకపోతే ఇక్కడ ఉన్న ప్లేస్లోని ఇలా చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఆ దేవుడికి తెలుసు కాబట్టి మా బాధ ఏంటో అన్నది. ఇంకా మేము ఆ దేవుడికి వదిలేస్తున్నామండి. ఇదైతే సెకండ్ హ్యాండ్లేనండి ఫ్రిడ్జ్. నా ఫ్రిడ్జ్ మొన్న పోతే మళ్ళీ సెకండ్ హ్యాండ్ తీసుకున్నానండి. చూసారు కదా ఏం లేవు, ఖాళీగా ఉంది. కింద అయితే చూసారు కదా పాలు గుడ్లుని అవన్నీ ఇవ్వండి, వెల్లుల్లిపాయలని. ఇవి పాలండి. మనకలాగా అక్కడ ఒరిజినల్ పాలు దొరకవు కదండి. ఇలా ప్యాకెట్లో 4 ఇలాంటి 4 ఉంటాయండి. 4 వచ్చి 300 రూపాయలు ఎంత పడతాయండి మన ఇండియా డబ్బులు. టమాటాలండి, ఇది ఇండియా నుంచి తెచ్చిన నెయ్యి. అయితే ఇక్కడ గుడ్లు, కరివేపాకు చూసారు కదా ఇలా ప్యాకింగ్లో వస్తుందండి. కరివేపాకు ఇండియా నుండే వస్తుంది. నేనైతే ఎప్పటికప్పుడు నూరుకోవాలని చెప్పి నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి, మిక్సీలో ఆడేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. గమ్మున 12 రాగానే అయితే ఎప్పుడైనా కావాలితే చికెన్లో కానీ ఎప్పుడైనా వండుకోవచ్చు అని చెప్పి అయితే నేను అలా పెట్టేసి ఉంచుకుంటానండి ఆడేసుకొని. ఇక్కడే తొలిపండి. ఈ తొలిపి వెనకాలే ఇలా గిన్నెలు, వాడుకునే గిన్నెలు ఇలా పెట్టుకుంటానండి. చూసారు కదా ఏసీ అడిగారు మొన్న, ఏసీ ఉందని. ఇదిగోండి ఏసీకి ఇలా టవల్ అంటే ఎక్కువ గాలి నాకు వచ్చేస్తుందని చెప్పి నాకైతే నేను ఇలా టవల్ అయితే పెట్టుకున్నానండి. వాళ్ళకి ఆ రూమ్లో ఉన్న వాళ్ళకి సగమండి, మా రూమ్లో ఉన్న వాళ్ళకి సగమండి ఏసీ. చూసారు కదా ఆ రూము ఎవరు వస్తారో ఆ రూమ్లోకి వాళ్ళకి సగమండి. నాకైతే సగం. ఇందులో అందులో ఇద్దరు ఉంటారండి. చూసారు కదా ఇదేనండి మా రూము. ఇందులోని బట్టలు ఉంటాయండి. చూసారు కదా ఇవన్నీ బట్టలేనండి. ఎలా పడతా అలా ఉంటాయి. పన్ను నుండి వచ్చి చదవడానికి కూడా టైం ఉండదు. వండుకొని తిని ఎప్పుడు పడుకుంటామని చెప్పి అనిపించేస్తూ ఉంటుంది. ఇవి పనుల దగ్గర పనికి వెళ్ళి వస్తాం కదండి, పని దగ్గర బట్టలు దిగినప్పుడు కట్ట దొరికినాయి కట్ట ఇలా తెచ్చుకొని ఇక్కడ ఆడేసుకుంటామండి.
మీరు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఏం క్రీమ్ వాడతారు మీరు ఫేస్కి అని చెప్పి. నేనైతే ఇదైతే తెప్పించుకున్నానండి ఈ మధ్యనే. గుడ్ ఏదో ఉందండి ఈ క్రీమ్ అయితే నేను తెప్పించుకున్నాను. మీరు చూస్తే మీరు కనుక కావాలనుకుంటే మీరు ఇండియాలో ఆర్డర్ చేసుకుని నేను ఇండియా నుంచి అయితే రప్పించుకున్నానండి. ఇవన్నీ కూడా పాతవేనండి. ఇవన్నీ కోవిటోలు తీసేస్తారు కదండి, కొత్తవి కొనుక్కొని పాతవన్నీ తీసేస్తూ ఉంటారు కదా. ఈ సెంట్ బాటిళ్ళు, గోల్డ్ రంగులు నేనైతే ₹1 అయితే నేనేమి కొనండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే ఇది తగిలించుకొని వెళ్ళిపోవడమే. చూసారు కదండి, ఇదేనండి నా రూమ్. చాలా మంది అడుగుతున్నారు మీ రూమ్ పెట్టండి, మీ రూమ్ పెట్టండి అన్నీ చూపిస్తున్నారు కానీ మీ రూమ్ పెట్టట్లేదని చెప్పి అడుగుతున్న వలన నేనైతే ఇవాళ అయితే ఈ రూము పెడుతున్నానండి. ఇదేనండి నా రూమ్ టూరు. చూసారు కదా, ఇదే నా రూమ్ టూరు. ఈ మొక్క మీకు తెలిసే ఉంటుంది కదండి, 2 ఆకులతో ఉందండి, చనిపోతుందని చెప్పి నేనైతే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టుకున్నాను. చూసారు కదా ఏసీ, ఇదిగోండి ఏసీ వాటర్ అయితే ఇలా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడైతే ఇలా టిన్ను పెట్టారండి. ఆ టిన్నులో వాటర్ పడిపోతా ఉంటే మనం తీసుకెళ్ళి పాడేసుకోవాలండి రోజుని. ఇక్కడే కరెంటు పెట్టారండి. ఎప్పుడైనా కరెంటు గుమ్మన ఆగిపోతే మొత్తం ఫ్లాట్ అంతా కూడా చూసారు కదండి, ఇదంతా కరెంటు. మా రూమ్ పక్కనే ఉందండి కరెంటు. నాకు ఇక్కడ భయంగా ఉంటుందండి, మరి ఏం చేస్తామండి, తప్పదు. అలా ఉంటుందండి. ఇది తలుపు తీస్తే ఇలా వంటగది అండి. ఇది ఇలా బయటికి వెళ్ళే దారి అండి. ఇది బయటికి ఎలా డ్యూటీకి ఎలా బయటికి వెళ్ళే దారి. ఇదేమో వంటగది. ఇదేనండి మా రూమ్. ఇంకా ఇంతకన్నా దారుణంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇంకా హాయ్ అండి, చాలా మంది అయితే మీ రూమ్ హోమ్ టూర్ అయితే పెట్టండి అని చెప్పి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. మీ రూమ్ చూపించండి, లైవ్ పెడితే మీ రూమ్ చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. నేను ఇంతకు ముందు అయితే ఒక వీడియో పెట్టానండి, హోమ్ టూర్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను. అదైతే మొత్తం మా ఫ్లాట్ అంతా కూడా రూములు కట్ట అన్ని తీసి పెట్టాను. ఓన్లీ నా రూమే ప్రత్యేకంగా అయితే తీయలేదండి. ఇవాళ అయితే ఆ వీడియో అండి. మనం అనుకున్నంత, మీరు అనుకున్నంత అయితే ఇదే ఉండదు. చూసారు కదండి, ఇది ఒక రూమ్ అండి. ఒక రూమ్ని ఇలాగా చెక్క అండి, ఇది చెక్క చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇది చెక్క అండి. ఒక రూముకి ఇలాగా ఇదంతా ఒక రూము. చూసారు కదా, ఈ రూమ్కి ఇలా మధ్యన చెక్క పెడతారండి. ఇక్కడ కోయిట్లో పార్టీషన్ అంటారు, ఇది పార్టీషన్ అని చెప్పి అంటారు. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇందులో. ఇప్పుడైతే నేను రూమ్ మారిపోవాలండి, ఎందుకంటే నల్లులు వచ్చేస్తున్నాయండి. నేను నల్లులు ఇంటికాడ చిన్నప్పుడు ఎప్పుడో చూడవే కానీ మళ్ళీ ఇక్కడ చూడవండి. చూసారు కదా చూసారు కదండి చెక్కదంతాని. అందులోంచి నల్లులు గట్ట వచ్చేస్తున్నాయండి. రాత్రులు అయితే పడుకోనివ్వట్లేదు, చాలా దారుణంగా కుట్టేస్తున్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. వేరే రూమ్కి అయితే మారిపోవాలని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. చూసారు కదండి, ఇగోండి